మనము పిల్లల భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం డిస్కస్ చేయబోతున్నాము. అది ఓపెన్ ప్లాట్స్. గజం కేవలం 580 రూపీస్ అండ్ 750 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అంటే 300 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తు కోసం 5 గుంటలు 12 సెంట్లు 605 గజ ల్యాండ్ మీకు కేవలం 3.5 లక్షలకి అండ్ 4.5 లక్షలకి మేము నారాయణఖేడ్లో 2 ప్రాజెక్ట్స్ లాంచ్ చేశాము. ఈ నారాయణఖేడ్ ఏంటంటే మీకు ముంబై హైవే పైన మీరు సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డి నుంచి మీరు నాందేడ్ హైవే పైన మీకు అల్లాదుర్గం లేదా నిజాంపేట వరకు వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే నారాయణఖేడ్ అని టౌన్ వస్తుంది. హైదరాబాద్కి సుమారు 130-140 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకు ఆ ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రజెంట్ ల్యాండ్ రేట్ తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు మన తాతలు మనకు ల్యాండ్ ఎకరాల్లో కొనేవాళ్ళు, మన పేరెంట్స్ గుంటల్లో కొన్నారు అండ్ మనం ఇప్పుడు గజాల్లో కొంటున్నాము. భవిష్యత్తులో మన పిల్లలు స్క్వేర్ ఫీట్లో కొనే పరిస్థితి వస్తుంది. అండ్ ప్రజెంట్ మహారాష్ట్ర, కర్ణాటకలో ఆల్రెడీ ల్యాండ్ స్క్వేర్ ఫీట్లో అమ్ముతున్నారు, తెలంగాణలో ఇంకా రాలేదు. సో ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి మరి ఈ హైదరాబాద్ మొత్తంలో అక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నారాయణఖేడ్ వరకు ఎందుకు వెళ్ళాలి 130-140 కిలోమీటర్స్ అంటే నారాయణఖేడ్ దగ్గరలో అంటే 15-20 కిలోమీటర్ల దూరంలో మన సైట్కి నిమ్స్ ప్రపోజ్ అయింది. NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. సుమారు 14,000 ఎకరాలలో 10,000 కోట్ల పెట్టుబడితో గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. అక్కడ వాళ్ళ అంచనా ప్రకారం 40,000 కోట్ల పెట్టుబడులతో 1 లక్ష కోట్ల ప్రొడక్షన్ చేసే విధంగా 200 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు ఒక పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. దాని చుట్టుపక్కల మీకు నారాయణఖేడ్ ఏరియాలో బాగా డెవలప్మెంట్ వస్తుంది. ప్రస్తుతం గజం ఓన్లీ 580 రూపీస్ అండ్ 750 రూపీస్ ఉంది. మీరు ఇది ఎందుకు పెరిగే అవకాశం ఉందో చెప్తాం మీకు. మీరు గత హిస్టరీ కనుక చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల లైక్ ఉప్పల్, బోడుప్పల్, గట్కేసర్, వనస్థలీపురం, మీర్పేట్ అప్ టు మన ఆదిపట్ల వరకు, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కుకట్పల్లి, మియాపూర్, చందానగర్ ఇవన్నీ ఒక 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం 500-1000 రూపాయలు అమ్మిన గజం భూములే. ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్ పైన వదిలేశారో అవి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూస్ అనేది రెసిడెన్షియల్ ఏరియా కింద మారి 50,000 నుంచి 1,00,000 రూపాయలు గజమైంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఢిల్లీ దగ్గర నోయిడా ప్రపోజ్ అయినప్పుడు గురుగాం చాలా దూరం అవుట్స్కట్. మరి ఎప్పుడైతే ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అయిందో అక్కడ ఇప్పుడు న్యూఢిల్లీ అయింది, NCR అయింది. అదే మాదిరిగా ఈరోజు మనం నారాయణఖేడ్ చాలా దూరం హైదరాబాద్కి అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ భవిష్యత్తులో అక్కడ 2.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే డెఫినెట్గా ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా అవుతుంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. మనం కొన్న 600 గజాల భూమి మన పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవైపు పిల్లలు ఎట్లా పెరుగుతుంటారో మీ ల్యాండ్ కూడా అట్లా పెరిగి గత హిస్టరీతో పోల్చుకుంటే 50,000-60,000 గజమైంది అనుకోండి. 600 గజం 60,000 అయితే మీకు 3.5 కోట్లు వస్తాయి. మీరు పెట్టిన 3.5 లక్షలకి 100 టైమ్స్ 3.5 కోట్లు వస్తాయి. వరస్ట్ కండిషన్లో అట్లీస్ట్ 10 టైమ్స్ పెరిగిన 600 రూపాయల గజం భూమి 6,000 అయినా మీరు పెట్టిన 3.5 లక్షలు 35 లక్షలు వస్తాయి. ల్యాండ్ అనేది రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది. సప్లై లేని డిమాండ్ ఉన్న ప్రొడక్ట్. అండ్ మన ప్రీవియస్ హిస్టరీ అట్లే చెప్తుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ కంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంటే బెటర్ అని. ఇదంతా అవ్వడానికి మీకు ఒక 10-12 సంవత్సరాలు పట్టచ్చు. ఈ నిమ్స్ అంత కార్యక్రమం అయిపోయి ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేటప్పటికి. అప్పటి వరకు మీ ల్యాండ్ వేస్ట్ అవ్వకుండా, మీ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవ్వకుండా ల్యాండ్తో పాటు మేము మొక్కలు కూడా ఇస్తున్నాము. ఇట్స్ అ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్. లీగల్ డాక్యుమెంట్ ఇస్తున్నాము. రిజిస్ట్రేషను, ఈసీ, పహానీ లైక్ మ్యుటేషన్ అండ్ లింక్ డాక్యుమెంట్ అండ్ తెలంగాణ రైతు బంధు పాస్బుక్. అంటే మీకు 605 గజాల ల్యాండ్ 5 రకాల లీగల్ డాక్యుమెంట్తో మీకు అందిస్తూ దాంట్లో 50 మొక్కలు వేస్తున్నాము. దీంట్లో ఎందుకు అంటే ఈ ల్యాండ్ వేస్ట్ అయిపోకుండా దాంట్లో ఫార్మింగ్ చేసి కార్పొరేట్ ఫార్మింగ్ చేసి మీకు 3 రకాల బెనిఫిట్స్ ఇస్తున్నాము. లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ ఏంటంటే శ్రీగంధ మొక్కలు 15 సంవత్సరాల రిటర్న్స్ వస్తాయి. మలబార్ మొక్కలు 6 years రిటర్న్స్ వస్తాయి. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ వస్తాయి. సో శ్రీగంధం తీసుకుంటే మీకు 12 సంవత్సరాల క్రాప్లో ఇప్పుడున్న ప్రస్తుత ధర కేజీ 10,000 నుంచి 12,000 ఉంది. సో 12 సంవత్సరాల తర్వాత మనం ఒక మొక్కకి యావరేజ్గా ఒక 30 కిలోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రూట్స్, ట్రంక్, బ్రాంచెస్, లీవ్స్ అన్నీ ఒక 30 kgs ప్రాపర్టీ అయినా మినిమము ఇంటూ ఇప్పుడున్న 10,000 రేట్ వేసుకున్న 3 లక్షలు అవుతుంది ఒక చెట్టుకి. అంటే 30 చెట్లకి అప్రాక్సిమేట్ 90 lakhs వరకు వస్తుంది. దాంట్లో 50% 45 lakhs ల్యాండ్ లాడ్కి అండ్ 50% మెయింటైన్ చేసిన కంపెనీకి. దాంతోపాటు 20 మలబార్ మొక్కలు 6 yearsకి ఒకసారి క్రాప్ వస్తుంది. అప్రాక్సిమేట్ యావరేజ్ వెరీ లీస్ట్ ఒక 20,000 వేసుకున్న 20 మొక్కలకి 4 లక్షల రూపాయలు. 2 టర్మ్స్ 12 సంవత్సరాల్లో 2 టర్మ్స్ అంటే
8 lakhs వస్తుంది. అందులో 4 lakhs ల్యాండ్ లాడ్కి, 4 lakhs కంపెనీకి. అంటే శ్రీగంధం మొక్కల వల్ల 45 lakhs అండ్ మలబార్ మొక్కల వల్ల ఒక 4 lakhs, అప్రాక్సిమేట్ 45 + 4 49 lakhs వరకు మనకు మొక్కల మీద రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకవైపు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రెండవది మొక్కల వాల్యూ పెరుగుతుంది, అండ్ మూడవది మనకి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ మీద మళ్ళీ మనకు క్రాప్ వస్తుంది, అండ్ ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా మీకు ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. అండ్ మీకు తెలిసిన విషయమే, ల్యాండ్ అమ్మి నష్టపోయిన వాళ్ళ తప్ప ల్యాండ్ కొనుక్కొని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఒకసారి మీరు దీని గురించి ఆలోచించండి. ఈ కింద డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన నెంబర్స్కి ఫోన్ చేయండి, మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. ఒకసారి సైట్ విజిట్ చేయండి. మీకు కనుక నచ్చితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన నిమ్స్ ప్రాజెక్టుకు కీలక అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TORకు ఆమోదం రావడంతో తుది అనుమతులు కోరేందుకు మార్గం కసరత్తు చేస్తోంది సర్కార్. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశ పనులకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ కమిటీ అనుమతులు ఇచ్చింది. దీంతో భూసేకరణ పనులు మరింత స్పీడ్గా జరుగుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని జరసంఘం, న్యాల్కల్ మండలాల్లో 13,000 ఎకరాల స్థలాన్ని సేకరిస్తోంది సర్కార్. ఇప్పటికే 3,000 ఎకరాల్లో భూసేకరణను పూర్తి చేసింది. అయితే నిమ్స్ నిర్మాణానికి 4,500 కోట్లు అవుతాయని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. వీటితో పాటు ప్రాజెక్టు బయట మౌలిక సదుపాయాల కోసం మరో 6,100 కోట్లు ఖర్చు చేయనుంది. నిమ్స్ పరిధిలోని